మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించకంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా 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 దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి ప్రభ. మా జీవితంలో చేసిన మెల్లకన్నిటికీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభ. మరొక దినముని కృప చేత మాకు అనుగ్రహించి వాళ్ళ సజీవులు లెక్కలు పెట్టిన దేవానికి వందనములు స్తోత్రములు నాయన ప్రభ. హృదయ కలం తండ్రి నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని మహాకృపను బట్టి మరొక దినపు చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవు లెక్కలు బట్టి కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు ఎంతోమంది ఈ లోక ప్రయాసం నుంచి వారు విడుదల పొందుకొని వెళ్ళిపోయినా కానీ దేవుని ఉచితమైన కృప చేత మనల్ని కాపాడుతూ మనల్ని సజీవు లెక్కలు పెడుతూ దేవాది దేవుడు రక్షణ పొందుకోవడానికి మనకు సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. హృదయ కలవు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 8వ వచనం నుంచి 13వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కలవు ధ్యానించబోతా ఉన్నాము. వాక్యము ధ్యానించినప్పుడు వాక్యము ద్వారా దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం శ్రద్ధగా విని ఆ వాక్యాధారంగా మన జీవితాలను మనం కట్టుకున్నట్టయితే మనం నిత్య రక్షణలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపలో మనం బలపరచబడతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. 8వ వచనం చూసినట్టయితే, నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో నుంచి పుట్టి మృతుల నుంచి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకునము. అపోస్తుడైన పౌలు తిమోతికి తెలియజేసిన ఈ మాటను చూసినట్టయితే హృదయకాలం ఈ మాట దేవాది దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యేసు ప్రభు ఒక జనన విధానం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే యేసు ప్రభు వంశావళి గురించి రాయబడినది. దేవుని సంగమా, దేవుని ప్రజల 1వ వచనం, అబ్రాహాము కుమారుడవు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ చూసినట్టయితే అపోస్తుడైన పౌలు తిమోతికి ఈ యొక్క ప్రాముఖ్యమైన మాట తెలియజేస్తా ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాట మన అందరితో కూడా హృదయకాలం మాట్లాడుతున్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతుల నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకము చేసుకో. యేసు ప్రభు మన పాపముల నిత్యమై ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనందరి పాపముల నిత్యమై ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకేసారి ఆ ఒక వెలంతా కూడా చెల్లించేశాడు. మనం కట్టవలసిన వెలంతా కూడా యేసు ప్రభు ఆ వెల చెల్లించి యేసు ప్రభు రక్తము ద్వారా ప్రతి పాపము కొట్టివేయబడేది. మనం అందరం కూడా విడిపించబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో ప్రతి పాపము కొట్టబడబడేది. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని నిత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి సిలువలో తన రక్తం కార్చడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా రక్షణ దొరికి ఉన్నది. ఎవరైతే యేసయ్య దగ్గరికి ఈ రోజు కూడా ఈ సమయంలో కూడా ఎంత ఘోరమైన పాపం చేసినా కానీ యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య నా పాపంలో క్షమించు, ఇక మీదటి నిన్ను బిడ్డగా జీవిస్తానని ఎవరైతే ఒప్పుకుంటారో వారి పాపంలో ప్రభు యేసుక్రీస్తు ప్రతి ఒక్క మానవుని యొక్క పాపము క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తాడు, జ్ఞాపకం చేసుకో. మరి నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టిన మృతుల నుంచి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకము చేసుకోమంటా ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తుని జ్ఞాపకము చేసుకోమని మాట తెలియజేస్తున్నాడు. మనమందరం కూడా హృదయ ఒకసారి యేసయ్య కల్వరి సిలువలో మన అందరి పాపంలో నిత్యమై చనిపోయి తిరిగి 3వ రోజు లేసి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ సమయంలో దేవుడు మన అందరి వైపు చూస్తున్నాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అలాగే చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూసినట్టయితే
రోమియోలకు రాసిన పత్రిక 2:16 ఈ మాట చూసినట్టయితే, దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను వివరించి దినమంతా ఇలాగైనా జరుగును. యేసు ప్రభు మనందరినీ కూడా చూస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 2:16 చూస్తున్నాడు. దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను వివరించి దినము ఇలాగను జరుగును అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రతి మనిషిని ప్రభు అయిన యేసుక్రీస్తు చూస్తున్నాడు. యేసయ్య మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యేసయ్య హృదయకాలం మనం అందరం కూడా సజీవ లెక్కలు ఉండగా మనం దేవునికి ఎలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామో దేవుడు మనల్ని చూస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియజేసిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నా సువార్త ప్రకారము మరి చూసినట్టయితే 8వ వచనము, నా సువార్త ప్రకారం దావీదు సంతానం పుట్టి మృతుల నుంచి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో. 9వ వచనము, నేను నేరస్తుడిగా ఉండినట్టు ఈ సువార్త విషయంలో సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నప్పుడు ఆయన దేవుని వాక్యము బంధింపబడలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అపోస్తలుడైన పౌలు మరి అనేక శ్రమలు పొందుకుంటూ సంఖ్యలతో బంధింపబడినా కానీ సువార్త మాత్రము బంధింపబడలేదు. సువార్త ఎక్కడున్నా ప్రకటించాడు. మనం చూస్తాం అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం చూసినట్టయితే, అపోస్తలుడైన పౌలు శిలలు వారు బంధించబడి ఉన్నారు, చెరసాలలో ఉన్నారు. వారిని ఎంతగానో గాయపరిచారు. శరీరం అంతా కూడా రక్తం కారుతున్నా కానీ వారు రాత్రికాల సమయంలో దేవునిని ఆరాధించి దేవుని మహిమపరిచి దేవుని గణపరిచి ఉన్నారు. ఎందుకంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అపోస్తలుడైన పౌలు ఇదే మాట తెలియజేస్తా ఉన్నాడు. సంఖ్యలతో బంధించబడినా కానీ, నేను నేరస్తుడిగా ఉన్నా కానీ సువార్త మాత్రము బంధింపబడలేదు. వారి చెరసాలలో కూడా సువార్త ప్రకటించి అపోస్తలుడైన పౌలు శీలలు మరి అక్కడున్న జైల్లో ఉన్న అధికారిని అక్కడున్న వారందరూ కూడా రక్షణ పొందుకున్నారు. సువార్త అన్నది ఎప్పుడు కూడా బంధింపబడలేదు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఎంతమందిని హింసించినా, ఎంతమందిని లోకంలో దేవుని యొక్క సేవకులను చంపబడినా, ఎంతమందిని చంపేసినా వారు మాత్రం చనిపోయినా కానీ సువార్త మాత్రం ఎక్కడ కూడా ఆగిపోలేదు. ఇది ప్రకటించబడుతుంది. ఇది ఒకరి తర్వాత ఒకరు ఈ సువార్త ప్రకటించే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు వచ్చా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని నేను నేరస్తుడిగా ఉండినట్టు ఆ సువార్త విషయంలో సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడలేదు. హల్లెలూయా. దేవుని వాక్యం అనేది ఎప్పుడు కూడా బంధింపబడలేదు. ఎందుకంటే వాక్యం అనేది నిత్యము ప్రకటించబడుతూ ఉన్నది. ఈరోజు కూడా ఈ సువార్త ఈరోజుగా ప్రకటించబడుతుందంటే మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుల ద్వారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న తన ప్రజల ద్వారా సువార్త నిత్యము ప్రకటించబడుతుంది. అపోస్తలుడైన పౌలు బద్ధకంలో ఉన్న, చెరసాలలో ఉన్న, ఎక్కడ ఉన్నా మరి తనను బంధించగలిగారు కానీ సువార్తని బంధింపలేకపోయినారు. అపోస్తలుడైన పౌలు ఇదే మాట తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. సువార్త అనేది బంధింపబడలేదు. నేను సంఖ్యలతో నన్ను బంధించారు, మరి నాకు అనేక శ్రమలు కలిగినా కానీ సువార్తని మాత్రము మరి బంధింపబడలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సువార్త అనేది నిత్యము ప్రకటించబడవలసిందే. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని దుఃఖం కలిగినా, ఎంత బాధ కలిగినా వాక్యం అనేది మన చెవులకు వినబడుతూనే ఉంటుంది. సేవకుల ద్వారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుల ద్వారా వాక్యం అనేది మన చెవులకు వినబడుతూనే ఉంటుంది. వాక్యము ప్రకటించబడుతున్నది. ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బందులు కలిగినా కానీ సువార్త అనేది ఎవరు ఆపలేరు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. అలాగే 10వ వచనం చూసినట్టయితే, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో క్రీస్తు యేసులందు రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు తను ప్రకటించే స్వార్థ విషయంలో అనేకుల రక్షణార్థనిదము మరి శ్రమలు కానీ, కష్టము కానీ అవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ప్రజలు రక్షణ పొందుకోవాలని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యము మహిమతో కూడా క్రీస్తు యేసులందు రక్షణ పొందవాలని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకుంటున్నాను. మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక, రక్షణ అన్నది ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే కలిగినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనంలో చూసినట్టయితే, 8వ వచనము, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడినారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఇది మన వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరమే.
మనము రక్షణ పొందుకుంటున్నాము. ఈ హృదయకాలం ఎంతోమంది రక్షణలో పొందుకుంటున్నారంటే అది దేవుని వరమే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడినది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల మూలంగా కలిగినది కాదు గనుక ఎవడు కూడా అతిశయపడే వీలు లేదు. ఎందుకంటే రక్షణ అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనం పొంది ఉన్నాము. ఆయన ఉచితమైన కృపచేత మనకందరికి కూడా రక్షణ పొందుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్టయితే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతున్నారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. హల్లెలూయా. ఉచితముగా దేవుని యొక్క కృపచేత దేవుడు ఇచ్చిన ఆ రక్షణ మనం పొందుకోవాలంటే దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఉచితము చేత ఆ రక్షణ పొందుకోవాల్సిన సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి నమ్మువారైన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఉచితంగా దేవుడు ఉచితమైన కృపచేత మనందరికీ కూడా నీతిమంతులుగా తీర్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల సేవకులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతో ప్రయాసంతో భారంతో సువార్త మన దగ్గరకు వస్తుంది. అది ఆ సువార్తను మనం నమ్మినట్టయితే ఉచితంగా దేవుడు అనుగ్రహించిన కృపచేత మనము రక్షించబడుతున్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అపోస్తులైన పౌలు మరి అనేక శ్రమలు కష్టాలు మరి పొందుకున్నప్పుడు అపోస్తులైన పౌలు ఒక ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలనేది అపోస్తులైన పౌలు ఒక ఉద్దేశమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందుచేత ఏర్పరచిన నిత్యమైన మాయమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవాలని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకుంటున్నాను. రక్షణ పొందుకోవడము, ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవడానికి సేవకులు సువార్త ప్రకటిస్తారు. సేవకులు ఇంకా సువార్త ప్రకటిస్తూనే ఉంటారు. ఎందుకంటే రక్షణ అనేకులు పొందుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ప్రతి మానవుడు కూడా రక్షణ పొందుకోవాలి. ఏ మానవుడు కూడా నశించడము దేవుని చిత్తము కాదు. ఏ మానవుడు కూడా శిక్ష పడడం దేవుని చిత్తము కాదు. ఏ మానవుడు కూడా నరకానికి వెళ్ళడం దేవుని చిత్తము కాదు. పురుషుడైనా కానీ స్త్రీ అయినా కానీ నరకంకి పోవడం అనేది దేవునికి ఉద్దేశము కాదు. దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మనందరి రక్షణార్థం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. యోహాను సువార్త 3:16 చూసినట్టయితే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించేవాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించిన ప్రతి వారు కూడా నిత్య జీవం పొందుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల నిత్యమై ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో చనిపోయి తిరిగి 3 రోజులేసి ఈ హృదయకాలము మనందరి కూడా చూస్తున్నాడు. మనందరి వైపు యేసయ్య కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె తిరిగి నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల మనమందరం కూడా రక్షణ పొందుకోవడమే దేవుని చిత్తమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు కూడా నశించడము, ఎవరు కూడా నరకానికి వెళ్ళడము దేవుని యొక్క ఉద్దేశం కాదు. వాక్యానుసారంగా ఎవరైతే వారి జీవితాలు కట్టుకుంటారో, ఎవరైతే మారు మనసు పొందుకుంటారో, ఎవరైతే రక్షణ పొందుకుంటారో, ఎవరైతే బాప్టిజం పొందుకుని యేసు ప్రభువు ఆయన సువార్త విషయంలో మరి భారం కలిగి సువార్త ప్రకటిస్తారో, ఈ లోకంలో శ్రమ అనుభవిస్తారో, కష్టం అనుభవించినా కానీ దేవుని ఉచితమైన కృపచేత వారందరూ కూడా నిత్య పరలోక రాజ్యంలో వెళ్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు కూడా ఈ మాట తెలియజేశాడు. మరి తిమోతికి మనం చూసినట్టయితే 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూసినట్టయితే మరి మంచి సైనికుల వల్ల నాతో కూడా శ్రమ అనుభవించు, మంచి సైనికుల వల్లే నాతో పాటు శ్రమ అనుభవించు. శ్రమ ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఓర్పుకి తీసుకెళ్తుంది. ఓర్పు పరీక్ష నిరీక్షణ మనకి ఎక్కడ తీసుకెళ్తుందంటే పరలోకానికి తీసుకెళ్తుంది. ఈ లోకంలో దేవుని కొరకు శ్రమ అనుభవించినప్పుడు, ఈ లోకంలో దేవుని యొక్క సువార్తనిశ్చయం అనేక కష్టం కలిగినప్పుడు, ఈ సువార్తనిశ్చయం అనేక ఇబ్బందులు కలిగినప్పుడు, రక్షణ ప్రజలు పొందుకున్నప్పుడు, ఆ రక్షణ ద్వారా ప్రజలందరూ కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నప్పుడు
ఆ సేవకుడు ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కూడా ఇదే మాట తెలియజేస్తాడు. అందువల్ల నేను ఓర్చుకుంటున్నాను, ఎందుకంటే ప్రజలు రక్షణార్థనిదమై మరి శ్రమను నేను భరిస్తున్నాను, ఈ కష్టాన్ని భరిస్తున్నాను. యేసు ప్రభు సువార్త విషయంలో మరి నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు సంఖ్యలలో ఉన్నప్పుడు, బంధకంలో ఉన్నప్పుడు, కానీ సువార్త మాత్రం బంధింపబడలేదు అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల తిమోతికి మరి 2 తిమోతికి రాసిన పత్రికలో తిమోతికి తెలియజేస్తూ, తిమోతికే కాదు కానీ మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు, సువార్త ఎన్నడూ కూడా బంధింపబడలేదు. అపోస్తలుడైన పౌలు అన్ని శ్రమలలో ఉన్నా కానీ సువార్త మాత్రము ఆగిపోలేదు, అది ప్రకటించబడతా ఉన్నది. ఈరోజే కలవి మాటలుంటున్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, రక్షణ అనుభవం కలిగి మనమందరం కూడా సువార్త నిత్యము దేవుని యొక్క సువార్త నిత్యమై సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. దేవుడు లోకంలో ఎంతో ప్రేమిస్తున్నాడు, ప్రతి మానవుని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క మానవుని అలాగే స్త్రీని, పురుషులని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి మానవుడు దేవుని దగ్గరికి రావాలని దేవునికి ఉద్దేశం ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాము. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ మాట నమ్మదగినదే. మనం ప్రభు అయిన యేసు క్రీస్తుని ఒకవేళ విశ్వసించి నమ్మినట్టయితే, ప్రభు అయిన యేసు క్రీస్తు ఎలాగైతే మరణించాడో, తిరిగి ఎలాగైతే 3వ రోజు లేచాడో, మనం కూడా తిరిగి లేస్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాము. హల్లెలూయా. మనం ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు సువార్త నిత్యము మరి ప్రయాసపడి సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉన్నప్పుడు, మనం ఈ లోకంలో చనిపోయినప్పుడు తిరిగి మనం బ్రతుకుదాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసు క్రీస్తు చనిపోయి తిరిగి 3వ రోజు ఏ రీతి అయితే లేచి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు, మనము ఈ మాట నమ్మదగినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బ్రతుకుతాము, మనం ఆయనతో పాటు కూడా తిరిగి లేస్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఒక దినం మనం చనిపోతుండొచ్చు, ఒక దినం ఈ లోకంని మనం విడిచిపోవాల్సి వస్తుండొచ్చు, కానీ ఒక మాట మాత్రం సత్యము, మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి నీ పాపాలు ఒప్పుకున్నట్టయితే, నువ్వు యేసు ప్రభు కొరకు జీవించినట్టయితే, యేసు ప్రభు సువార్త నిత్యం అనేక శ్రమలను అనుభవించినట్టయితే, యేసు ప్రభు సువార్త నిత్యము నీ కలిగిన శ్రమలన్నిటిలో నువ్వు ఓర్చుకొని దేవుని వైపు చూసి ముందుకు వెళ్ళిపోయినప్పుడు, ఒక దినం నువ్వు చనిపోయినా కానీ పరలోక బంధు నువ్వు ప్రభు యేసుక్రీస్తుతో కూడా నువ్వు అక్కడ పరలోకంలో ఉంటావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో శరీరానికి మరణం ఉన్నది కానీ ఆత్మకు మరణం లేదు. ఆత్మ తిరిగి దేవుని యొక్క సన్నిధికి చేరవలసినదే. రక్షణ పొందుకున్నట్టయితే పరలోక రాజ్యంలో చేరగలుగుతాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది అపోస్తలుడైన పౌలు మాట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాట నమ్మదగినది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదాము అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనము దేవుని నమ్మినట్టయితే, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నట్టయితే, యేసు ప్రభు కొరకు జీవించినట్టయితే మనం తిరిగి లేస్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సహించిన వారైతే ఆయనతో కూడా ఎలుదము. ఆయనను ఎరగనమని అంటే మనము ఆయన కూడా ఎరగడనే మాట జ్ఞాపకం చేసి, ఒకవేళ యేసయ్యని నేను ఎరగను అని ఈ లోకంలో చెప్పినట్టయితే, పరలోకమందు కూడా యేసయ్య చెప్తాడు, ఇతన్ని నేను ఎరగను అనేసి. అలాంటి దినము రాకబోద్దే, అలాంటి గడియ రాకబోద్దే, అలాంటి సమయం రాకబోద్దే నువ్వు సజీవులకలు ఉండగానే దేవుని వేడుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ప్రభు యేసు క్రీస్తు ఒక సువార్త నిత్యము మనము ముందుకు సాగిపోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 33వ వచనం చూసినట్టయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 33వ వచనము, మొదట ఎవడు నన్ను ఎరుగునో వానిని పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఎరుగెదను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే యేసయ్యని నమ్ముకుంటారో, ఎవరైతే యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని ఈ లోకంలో యేసయ్య కొరకు మనం జీవించినప్పుడు, యేసయ్య పరలోకంలో ఇతడు నా కుమారుడు అని తెలియజేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఒకవేళ లోకంలో జీవించినప్పుడు, మనం బ్రతుకున్నప్పుడు, సజీవులకలు ఉన్నప్పుడు, యేసయ్య సువార్త విషయంలో, యేసయ్య రక్షణ విషయంలో మనం పొందుకున్నట్టయితే, యేసు ప్రభు చెప్తాడు, ఇతడు ఎవరో నేను ఎరగననేసే. ఆయనను మనము ఈ లోకంలో వాక్యం ద్వారా మనల్ని మనం కట్టుకొని వాక్యం ద్వారా మనం జీవించినప్పుడు, యేసు ప్రభు పరలోకమందు తండ్రి ఎదుట చెప్తాడు, ఇతడు నా కుమారుడు.
ఇతడు నా కుమారుడు, ఈమె నా కుమార్తె అని యేసు ప్రభు చెప్తాడు. ఆ మాటని జ్ఞాపకం చేసి, మొదట ఎవడునైనా ఎరుగున వానిని పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఎరుగుదును అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం నమ్మదగిన వారమైతే ఆయన నమ్మదగిన వాడుగా ఉండెను. ఆయన తన స్వభావంను విరోధంగా ఏది కూడా చేయలేదు. యేసు ప్రభు సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించుకున్నప్పుడు యేసు ప్రభు నీ వైపు నిలబడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందరైతే నన్ను అంగీకరిస్తారో, మనం చూసినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనంలో చూసినట్టయితే, తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా ఆయన నామముందు విశ్వసించిన వారికి దేవుని పిల్లల కటకు ఆయనకు అధికారం అనుగ్రహించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎందరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారందరినీ కూడా యేసు ప్రభు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. తనను ఎందరు అంగీకరించిన వారందరికీ, అనగా ఆయన నామముందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయనకు అధికారము అనుగ్రహించబడినది. ప్రభు అయిన యేసు క్రీస్తు కట్టే అధికారము అనుగ్రహించబడినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనము నమ్మిన దానిని మనం నమ్మిన దానిని మనమైతే ఆయన నమ్మదగిన వాడుగా ఉంచడం. ఆయన తన స్వభావంకు విరోధంగా ఏది కూడా చేయలేదు. ఈ మాటలన్నీ కూడా అపోస్తులైన పౌలు తిమోతికి తెలియజేస్తాడు. 2వ పత్రిక ద్వారా 8వ వచనం నుంచి 12వ వచనం వరకు చూసినట్టయితే, 13వ వచనం వరకు చూసినట్టయితే ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే కలవి మాటలన్నీ కూడా మనకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని వాక్యం నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతుల నుంచి లేచిన యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకో. నేను నేరస్తుడు అని ఉండినట్టు ఈ సువార్త విషయంలో సంఖ్యలో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఆయనను దేవుని వాక్యము బంధింపబడలేదు. ఆయనను దేవుని వాక్యం అనేది బంధింపబడలేదు. అపోస్తలుడైన పౌలు బద్ధకంలో ఉన్నా కానీ సువార్త అనేది ప్రకటించబడింది. మనం ఎక్కడ ఉన్నా సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. దేవుని వాక్యము అనేకులకు తెలియజేసే బిడ్డలుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన, మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు. నాయన ప్రభా, మేము కూడా నీ వాక్యానుసారంగా నాయన ప్రభా, నీ యొక్క వాక్యము అనేది ఎన్నడూ కూడా బంధింపబడలేదు. నాయన అపోస్తలుడైన పౌలు సంఖ్యలలో బంధకంలో ఉన్నా కానీ వాక్యం అనేది బంధింపబడలేదు అనే మాట చేత మనల్ని బలపరిచిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మేము కూడా వాక్యాన్ని ఎక్కడ ఉన్నా ప్రకటించే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. నాయన ప్రభా, వాక్యమైన బిడ్డలు వాక్యం సరిగ్గా జీవించడానికి సాయం చేయండి. రక్షణ పొందుకోలేని వారైతే మరి రక్షణ పొందుకోవడానికి ముందుకు రావడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, మా సంఘంలోనే దీవించండి. భారతదేశంలో సేవ చేసిన సేవకురాలను, విశ్వాసులను, అలాగే సువార్త సేవకులను దీవించి ఆశీర్వదించి ఇంకా సువార్త విస్తారంగా ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే యేసయ్య ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే యేసయ్య ప్రభా, ఈ రోజంతట్లో కూడా తండ్రి మంచి వాతావరణం చేత నీ కృప చేత మనల్ని బలపరచండి, దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం ఎందరైతే ఆయన అంగీకరిస్తారో, ఎందరైతే యేసుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.